శృంగగిరి పీఠానికి ఎవరు అధిపతిగా రావాలన్నా ఆ తల్లి యొక్క అనుమతి లేకుండా రారు అని నానుడి ఏమి ఎన్నో సార్లు నిరూపించింది. పీఠాధిపతి యొక్క శరీరము వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆయన బ్రహ్మీభూతులవుతారు ఇంకా అన్నప్పుడు ఆవిడే సంకేతం ఇచ్చినటువంటి సందర్భాలు శృంగేరిలో ఎన్నో ఉన్నాయి. ఆయన తర్వాత రావలసినటువంటి వారసుణ్ణి నియామకం చెయ్యమని ఆ తల్లి ప్రచోదనం చేస్తుంది. మళ్ళీ శృంగగిరి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి ఫలానా వారిని నేను పీఠాధిపతిగా నియామకం చేస్తున్నాను అని దేవాలయం తలుపులు వేసి అమ్మవారి దగ్గర చెప్పినప్పుడు అమ్మవారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ విషయాన్ని తెలియచేస్తుంది. ఇప్పటికీ అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించడము అంటే సాక్షాత్తుగా శారదాస్వరూపులైనటువంటి వారు మాత్రమే ఆ పీఠాధిపత్యాన్ని పొందుతారు అని. కారణజన్ములైనటువంటి వారు